హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సిరివెన్నెల గారు ఏమైంది? అలా లేట్ అయింది. ఇలా లేట్ అయింది మొత్తం ఇవరకే నాకు 3000. నేను దొరసాన్ని మన ఆడవాళ్ళని లోపల లంగేసుకున్నాను. లంగేసుకుంటే నీకు నీ చికను చూసావు 3000 అంటే అలా 3000 అంటే ఏంటి చెప్పు. నేను అడిగినప్పుడు చెప్పాను. ఏంటి అంటే 3 అయితే 3 చెప్పుల దాతలు ఇవ్వలేదా? మాట పదార్థాలు 2-3 అర్థాలు చెప్పుల జాతలు అందరు తానం చేసి బోనం వండితే నేను తానం చేయక బోనం వండుతా. అదే బరకది కోటి పేగులతోటి బోనం వండి. ఇక మొన్న బతిపోసమ్మ కాడికి ఎవలాడ కాడే బతిపోసమ్మ కాడి బోనం ఎత్తుకొని పోగా ఎవలాడ కాడ బతిపోసమ్మ గుడి ముంగర ఇడిచి గుళ్ళె పోయి వచ్చే వరకు ఆడో జాత ఎత్తుకపోయి ఆ నుంచి వెళ్ళి లింగంకాయ కడిగించి కట్టుకుందామని మళ్ళా లింగంకాయ కడిగించుకొని చెరువుకాయ కడిగించి కట్టుకుందామని ఎవరు పోయి వచ్చేవారు. ఆడొక్క జత వేయింది. ఆడోటి వేయిందా? ఇంకోటి ఆ నుంచి కొండగట్టుకు వచ్చిందా? కొండగట్టు కాడ జత పోలేదా? 2వ జత 3 పోలేదా? ఎవరాడ కాడ ఒకటి బతిపోసమ్మ కాడ ఒకటి కొండగట్టు అడుగు. ఎన్ని 3 పోతే నేను అట్టిగానే ఊరుకున్నా. నా అట్టిగా చెప్పుకునే నా 500 చెప్పులు ఎత్తుకపోతావు లంజగాడి అని ఎవరి 3000 బూట్ దొంగ రోజు వచ్చి ఇక్కడ నీకు నాకు తప్ప ఇక్కడ మగవాళ్ళు అనేటువంటి వాళ్ళు తిరగారు. రోజు పొద్దుగాల రావాలి, నాకు స్నానం పోయాలి, వాసనే తెలియదు, చీరలు కట్టాలి, జాకెట్లు తొడగాలి, నాకు ఎండు దూరం బట్టి వేసిక్కు తీసి 10 దూరం బట్టి పైసిక్కు తీసి నాకు చిక్కల పూలు పెట్టాలి. ఇవాళ లేట్ అయింది అయితే పూలదండ ఏది అనుకున్నది. పూలదండ ఏదే కాళ్ళు వచ్చినా ఏళ్ళు వచ్చినా నన్ను బతికరమ్మా. పూలదండ తీసింది అటువంటి అమ్మవారు సిరివెన్నెల చేతులు పెట్టంగానే ఎన్ని రోజులేమో అటువంటి ఆ దాసిది అల్లుకొని వచ్చింది. ఆ పిల్లగాడు నీలకంఠ రాజు దానం లేకుండా దండ ఏనాడు అల్లిందో. దండను చూసడల్లకు ఎంత అందంగా ఉన్నదని దండ అందం చూడలేక గిర్రలు తిరిగి అడ్డపడుతున్నదో. అయ్యా అబ్బా పూలదండ, అందమైన పూలదండ, అందమైన పూలదండ, ఎంత ముందు ఉన్నారో అందమైన పూలదండ, ఎంత ముందు ఉన్నారో పూలదండ, అందమైన పూలదండ, అందమైన పూలదండ, ఎంత ముద్దు ఉన్నారో అందమైన పూలదండ, అందమైన పూలదండ, అందమైన పూలదండ, ఎంత ముద్దు ఉన్నారో అందమైన పూలదండ. నిన్న చూస్తే తిన్నలేదు, మొన్న చూస్తే పొందలేదు, ఎంత ముద్దు ఉన్నది అందమైన పూలదండ. అబ్బా పూలదండ ఎంత అందంగా ఉన్నదా అని పూలదండను చూసి పోతాను. ఎటు పోతున్నావు? మా అల్లుడు వచ్చిందట కళ్ళు తీసుకుపోవాలి. మా అల్లుడు వచ్చిందట ఇట్లా ఈ పూలదండ ఎవరు తింటారు? ఇటోలు అటోలు మంచిగా పోయినవుతున్నారు. నువ్వు ఆ తొలిసారి నేనే. నువ్వే తోస్తాను. మరి గాలతో మాట్లాడతావా నాతోనే? లోకానికి పట్టింది. ఇన్ని రోజులకి ఓ తీరున్నది పూలదండ, ఇప్పుడో తీరున్నది. ఈ పూలదండ ఎవరు అల్లిండ్రు? అద్రా లంచపోవడం ముసల్దాన ఏం కాదు పొమ్మని అని అన్నాడు. కేర్లెస్ గా తీసేసింది ఆడు. ఇవి ఇక్కడ ఏర్పడేసేసింది పాడు కానీ బాబా ఎవరంటారా? నా బిడ్డ మనవరాలు వచ్చింది, మొన్న పండుగ వచ్చింది.
ఇక వచ్చిన వాళ్ళ ఈత పండుగ వెళ్ళినాక పోతు బిడ్డ అని అన్న వాళ్ళ నా బిడ్డ బిడ్డ మనవరాడాలి ఇంతవా బిడ్డ మనవరాల నీ మనవరాలు అల్లుతే నీ మనవరాలను తీసుకొని రా పోయాల ఇక రేపు పొద్దుగాల పూలల్లాలి కాబట్టి ఇక్కడనే నీ మనవరాలు తీసుకొస్తే నా ముందట ఈ దండ దారం లేకుంటే ఎట్టలిందో ఇలా నా ముందటనే అల్లాలి వాళ్ళు పెట్టరు బిడ్డ వాళ్ళు అలా అయిపోయింది తప్పనే వాళ్ళన్న పిటాట చెప్పిర్రు అనుకో కింద వండి గిత్త 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 కింద వండి గిత్త గిత్తదా అనుకుంటా తెలుగు మంత్రులు బుద్ధిమంతులు రోడ్డు పోయేటోళ్ళు పొలాల కాయ పోయేటోళ్ళు అంత దారి పోయేటోళ్ళు అయ్యో బిడ్డ పిడి సచ్చిందని గుత్తి గుత్తి చేతిలో పెడితే చెట్టుగా దిగినాడు ఏం గుత్తే ఏ దాసే బాంచరు ఇప్పుడే పోయి నీ బిడ్డ బిడ్డలు నీ మనవరాలు ఎక్కడున్నదో నీ మనవరాలు తీసుకురాపోవే ఓ బిడ్డ నీవు నా మనవరాలంటివా నా మనవరాలు వంట తల్లి ఓ తల్లి అది ఎంత మంచిగుంటారని అనుకున్నావు తోడి గడుపుతున్నదవ్వా నా తల్లి గొప్ప శివులు అమ్మ తల్లి నా మనవరాలు తోడు ఎప్పుటివా చిచ్చి చిచ్చి ఒక పండుగ తానం చేస్తారు కానీ మధ్యలో తానం చేయలేవా గొప్ప చెవులు నటి ముక్కు కొద్ది పండ్లు పైడి గంటల వల్ల దాని కన్ను బాధ అవుతాయి ఓ కన్ను హైదరాబాద్ చూస్తుంది ఓ కన్ను సికింద్రాబాద్ చూస్తుంది సాప పొట్టు వేసినట్టు దాని పంతలు వేస్తుంది బాంచరువా నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ అది ఎత్తున్నా పర్వాలేదు తోని గడుపు తప్ప చెవులు నట్టి ముక్కు కొక్కి పళ్ళంటే లేదు అంటే గింత మంచిగా అల్లిందంటే ఆడది ఎంత అందంగా ఉండాలి ఇప్పుడే నువ్వు అయ్యే నా బిడ్డ నా బిడ్డ పూలవాతి ఇప్పుడే పోయి నువ్వు దాన్ని తీసుకొని రమ్మని రమ్మనమ్మ నా కన్న బిడ్డ పక్కన ఇది పోతుంది బాంచదు పోసినా పర్వాలేదు మళ్ళీ నువ్వు చెప్పలేదు అనగా బాంచదు గదడు గదడు వాసన మొత్తు మొత్తు ఎట్లా వాసన వచ్చినా అది పోసినా పర్వాలేదు తీసుకురా బాంచదు దాని పంజాబ్ డ్రెస్ అయితే బ్లీచింగ్ పౌడర్ విండాలి బాంచదు ముక్కుల్లోకెళ్ళి నాగంబాబు చేరుకొట్లు దిగినట్టు దిగుతాయి ఎన్ని ఎప్పినా మంచిదే దానికి శివుడు ఉన్న మంచిదే అది ఎట్లున్నా పర్వాలేదు అంత హీనంగా ఉన్నా పర్వాలేదు నేను మాత్రం ఆమెను చూడాలి ఆమె అల్లంగా ఎట్లా అల్లిందో ఈ దండ అల్లిన ఆమెను తీసుకొస్తావు మా బాబు చెప్పి నీ జీతం బందే ఆడిది కాదే ఆడిది కాదే ఇదేదో కట్టి ఉన్నది ఈ ముచ్చటుంటే వాళ్ళ అయ్యకు మిస్కాలు కొడితే వాళ్ళ అయ్యకే తెలిసింది అనుకో నా దుబ్బు దాని దుబ్బు కొలుతాడు నా అబ్బో ఓ నా అయితే తప్పదంటవా తప్పది లేకపోతే ఇది పోతుంది అది పోసినా పర్వాలేదు నువ్వు ఇప్పుడే పోయి ఆమెను తీసుకొని రాకపోతే నా తండ్రి ఆనందమారాజు చెప్పి అబ్బో అబ్బో చెప్పన్నా పిలువన్నా ఆడాగడి పాత్ర అయితే తప్పదంటవా తప్పది భగవంత నారాయణ నేనేం చెయ్యాలి అత్రాలంగా పోవడానికి వాళ్ళకు ఆడాలి బిడ్డలే పోయారు చేరు బిడ్డలే పోయారా అని అమ్మ సతీరి సత్రి అన్నది అక్క సతీరి సత్రి అన్నది తమ్ముడు సతీరి సత్రి అన్నది నేనే పోవాలి
అద్రా పోడా ఈ పొలం పుస్తకాడికి వచ్చింది కూడా భార్య లేసో అమ్మా ఏందే అయిపోయి ఏంటి అంటాను నువ్వు ఏమో చెప్పిండ్రా అల్లకురా లంచపొరడం అయ్యి నన్ను భద్రాలు వేస్తే దండ ఏర్పాటు చేసింది కాదురా అబ్బాడా పొరడికి పేరు మారుతుంది చిత్తిత్తు పలిచాడు మంచిది మంచిగా తినుకుంటూ ఉండు అని అంటే గిసొంటి ఇరికిత్తా పోడా నన్ను రాయి కూడా నీ అమ్మని నేనేమో బాధలో నేను ఎడతాను పిత్త మంచి విడిస్తాను ఏం బాధ అంటే ఏం బాధ అంటే అయిపోయిందా అల్లకురా దండా నీతో చెప్పిందా నీ అవ్వ నువ్వు గజాలు ఉంటావే నీ తిన్నప్పుడు నాకు నీ రుణం ఎట్లా తీసుకోవాలి అవ్వ అని అన్నవా అల్లి వల్ల ఆ దండ పట్టుకొని పోయినరా ఈయన వల్ల సిరివెన్నెలకు తానం పోసి ఆ సిక్కల జడేసి సిక్కల పూలు పెడదానికి వెనకకెళ్ళిగిట్ట తీసిండ్రా దాండ తీసే వరకు బాగా చూసిందిరా ఆ పిల్ల ఏర్పాటు చేసింది ఆగే పెద్దమ్మ నువ్వు ఆడపిల్లవు నేను ఆడపిల్ల నేనైతే ఆగే అన్నదిరా ఎందుకు అవన్నీ నేనన్ను అబ్బా నిన్న మొన్న తిరాగ దండ అల్లలేదే పెద్దమ్మ ఇవాళ కొత్త డిజైన్స్ పెట్టి అల్లినవే అన్నది అంటే నా చచ్చిపోయిన నా ముసలోడు ఆడికి వచ్చింది ఆ ముసలోని ఆ చేసుకుని అల్లిన బిడ్డ అని నేను ఆమద్దం ఆడినరా అన్న వాళ్ళే చెప్పవా నా అయ్యకు ఫోన్ చెప్తా అన్నదిరా అన్న వాళ్ళే నా బిడ్డ మనవరాలు వచ్చింది ఆ పొల్ల అల్లింది బిడ్డ అని ఆ పొల్లను ఆ దండ మళ్ళా దారం లేకుండా దండ అల్లుకొని నీ బిడ్డ మనవరాళ్ళు నా ఇంటికి తోలు ఇక ఇవాళ పొద్దుగా అలా తోలిందంటే మాపటి మళ్ళా రేపు సాయంత్రం పొద్దుగంగా తోలుతానండి ఆడ నైట్ ఆడ వండుకునుడేనట అయితే ఇప్పుడు నేను ఎట్ట దూరాలే కొడుక నువ్వు మొగోను అయితే నేను ఆడపిల్లని చెప్పి అబద్ధం ఆడి ఎట్లా రాతప్పుడు మన తండ్రి చెప్తే నీ పానం నా పానం ఆడి ఉంచుతాడా నీ బాగా ఈ గండవలకి గడ్డి తోలుకోని మనవాళ్ళు ఎక్కడ తోలుకోండి రాజపోడా నేను ఏ మనవరాలు తోలాలరా వాడి ఎక్క చూడు మరి తమాషే ఏడో పోతాడో తోటి పోతాడే బుక్కడంత అన్నం పెట్టినందుకు నాకు గింత చేసినావు నువ్వేరా కొడుక ఏదైనా గట్టి నువ్వే చెప్పాలమ్మా అమ్మ భయపడకే నువ్వెందుకు భయపడతావు నీ బాధగోలు ఉన్నాడన్నాడు ఓ తల్లి వల్ల నువ్వు నాకు ఆకలి అవుతుందని అంటే అన్నం పెట్టినవే అమ్మా నీ రుణం ఎట్ట తీర్చుకుందునే అమ్మో నీకు బాధ కలిగితే నాకు బాధ వచ్చినట్టు కాదా నాకు బాధ కలిగితే నీకు బాధ వచ్చినట్టు కాదా నువ్వు మనవరాలని ఎప్పుడు అబద్ధం ఆడినవో నాకు తప్పకుండా నేను ఒక ఆడదాని తీరుగా ఆదేశం కడతానే నా తల్లి నేను చీర కట్టుకుంటా చాకి కొట్టుకుంటా అడదానికి తయారయ్యాలి నేనే కొడుక నువ్వు ఆదేశం కడితే ఇబ్బందులు ఉంటాయి ఏమి ఇబ్బందులు ఉంటాయి నాదేమో లంగా గేర్ పెద్దదే నేను చిన్న పోరడా నా లంగా ఆ బేగంపేడ కాడ మీసాలు రాకపోయే కోట్ల ఇవ్వాలిరా గదొడ్డున్నాయి ఆమెదే లంగా వస్తుంది నాదే కొలత ఆమెదే కొలత ఎవరిస్తారు మా మరదల్ని ఇగో జాకెట్ ఇద్దాము బాగా కొడుతా మరి ఎట్లా బతికి తయారు కట్టు జాకెట్ ఎట్లయితే గతాయే
వచ్చింది మంచిగా దూసింది రబ్బర్ బ్యాండ్ పెట్టింది ఓ కొడుకో తప్పనక్కడ ఏరుపాటు కొద్దిగా కిస్మిస్ అయిందనుకో ఇక నన్ను తొడవాడు వాళ్ళ అయ్యా ఉరికొచ్చి గుడిసె అగ్గి పుల్ల గీకుతే గుడిసెల బర్రంతా నా కొడుక వీళ్ళకు రకేశ్రావు కొడుక ఇగో మన పాత్ర పేరు చేయకు నా కొడుక పార్తు కొడుకు జడలే నట్టుకోని ఆగో తిరువెన్నెల మీద పోతున్నాడు ఆ బాలుడేమో